హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నిన్న నైట్ మేము దర్శనం చేసేసుకొని డిన్నర్ కూడా చేసేసి బయటనే రూమ్కి వచ్చి పడుకున్నాము. మార్నింగ్ 7 o'clock వరకు ఎవ్వరూ లేవలేదనమాట. లేచేటప్పటికి 7 అయ్యింది. లేచి అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టుకున్నాము. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కాంప్లిమెంటరీ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసాము. మా చిన్నోడికేమో ఇడ్లీ, మా అందరికీ మసాలా దోశ, మా హస్బెండ్ రైస్ బాత్. ఇక్కడ కర్ణాటకలో రైస్ బాత్ చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ఇటువైపుకి వస్తే కనుక ఎవరైనా ట్రై చేయండి. బెంగళూరులో కూడా రైస్ బాత్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి కూడా రైస్ బాత్ తింటారు. సో ఇంకా పక్కపక్కలే రూమ్లే అవ్వడం వల్ల మా చిన్నోడు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంకా ఈ రూమ్కి ఆ రూమ్కి తిరుగుతూనే ఉన్నాడనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్లు కంప్లీట్ చేసుకుని అన్నీ లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా నెక్స్ట్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే డైరెక్ట్ బెంగళూరు వచ్చేస్తున్నాం అనమాట. ఎందుకంటే యాక్చువల్గా మా ట్రిప్ ఏమంటే సాటర్డే మార్నింగ్ బెంగళూరులో స్టార్ట్ అయ్యి సాటర్డే ఈవినింగ్కి ఉడిపి వచ్చేసి సాటర్డే నైట్ ఉడిపిలో దర్శనం చేసేసుకొని సండే మార్నింగ్ ధర్మస్థల వెళ్ళి ధర్మస్థలలో కూడా దర్శనం చేసేసుకొని కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసేసుకొని మండే ఈవినింగ్కి మళ్ళీ బెంగళూరు వచ్చేలాగా మేము ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము. కానీ నిన్న వచ్చిన ఘాటీ రోడ్లో అమ్మకి చిన్నోడికి ఫుల్ వామిటింగ్స్ అవ్వడం వల్ల ఇంకా మళ్ళీ ఆ రోడ్లోకి వెళ్ళాలనుకోవట్లేదు. దట్టు నిన్న నైట్ అంతా వర్షం పడింది. సో ఇలాంటి వర్షం పడినప్పుడు అలాంటి రోడ్లో ఇంక రిస్క్ చేయాలనుకోవట్లేదు. ధర్మస్థల వెళ్ళాలంటే సేమ్ అదే రోడ్లో మళ్ళీ వెనక్కి వెళ్ళాలన్నమాట. వెనక్కి వెళ్ళి వేరే రూట్కి కట్ అవ్వాలంట. అది కూడా ఫుల్ ఘాటీ రోడ్డు అంటండి. సో అందుకని ఇంకా మేము ఉడిపి నుంచి మంగళూరు వచ్చేసి మంగళూరు నుంచి బెంగళూరు వచ్చేస్తున్నాము. సో మంగళూరు నుంచి రావడం వల్ల మాకు 160 kilometers ఎక్కువ ట్రావెల్ చేయాల్సి వచ్చింది. మేము వచ్చేటప్పుడు రూట్ అయితే 160 kilometers ఇంకా తక్కువ ఉంటుంది. ఈ రూట్లో అయితే ఇంకా 160 kilometers ఎక్కువ ట్రావెల్ చేసాం మేము. సో హైవే అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఇక్కడ కూడా మాకు ఘాట్ రోడ్డు తగిలిందనమాట. సో ఇది వచ్చేసి ఇంకా మేము నిన్న వచ్చినంత టర్నింగ్స్ అవి అంత డీప్గా అయితే ఏం లేవు, పర్వాలేదు, బాగానే ఉంది ఘాట్ రోడ్డు. వామిటింగ్స్ ఏం అవ్వలేదు, కొంచెం కడుపులో తిప్పినట్టు అనిపించింది అంతే. సో వామిటింగ్స్ ఏం అవ్వలేదు. కానీ ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా మధ్యలో షాప్స్ కానీ ఏం లేవండి ఎక్కడైనా. ఘాట్ రోడ్ ఎండ్ అయిన తర్వాతే మాకు హోటల్ తగిలిందనమాట. ఎండ్ అయ్యేటప్పటికి మాకు 3:30 అలా అయిపోయింది. ఇంకా లంచ్ మేము 3:30కి చేసామన్నమాట. మధ్యలో ఇంకా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి, అంటే డ్రింక్స్ కానీ చిప్స్ కానీ బిస్కెట్స్ అలాంటివే. సో మేము అవన్నీ ముందే క్యారీ చేసాం కాబట్టి పిల్లలకి ఏమీ ఇబ్బంది లేదు. సో ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసాము. తర్వాత ఒక చోట ఇవి కనిపించినాయి అనమాట, పప్పర్ పనసకాయలు. సో తీసుకుందామని ఆగాము. ఒకటైతే అక్కడే కట్ చేయించుకున్న తిన్నాము, ఇంకొకటైతే ఇంటికి తీసుకొచ్చుకున్నాం అనమాట. చాలా బాగున్నాయి, ముగ్గురివి తీసుకున్నాము, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇవన్నీ షో పీసెస్ అనమాట, హ్యాండ్మేడ్ ఇవి. వెనకాల అక్కడే తయారు చేస్తున్నారు, చేసి పెయింటింగ్ కూడా అక్కడే వేసి ఇలా అమ్ముతున్నారనమాట. వీటి కాస్ట్ ఏమీ మేము కనుక్కోలేదు, ఎందుకంటే మాకు తీసుకునే ఉద్దేశం ఏం లేదు. ఒకవేళ తీసుకున్నామంటే మా చిన్నోడు 2 days చాలు వాటిని విరగొట్టడానికి. అందుకని ఇంకా తీసుకున్న వేస్ట్ అనిపించి ఇంకా మేమేం కనుక్కోలేదు. ఇంకా అవన్నీ చూసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిన తర్వాత 3:30 ఆ టైంకి ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది. అప్పటికే పిల్లలిద్దరికీ పాపం ఆకలేస్తుంది, అంటే మాకు అందరికీ ఆకలేస్తుంది, పిల్లలకి ఇంకొంచెం ఎక్కువగా ఆకలేస్తుంది. సో అందుకని ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి ఇంకా లంచ్ అయితే చేసేసాము. లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ అక్కడ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6 ఆ టైంకి మళ్ళీ ఒక చోట ఆగామన్నమాట. కేఫ్ 360 దగ్గర ఆగాము. ఎందుకంటే నాకు డాడీకి అమ్మకి టీ తాగే అలవాటు ఉంది. సో అందుకని మా హస్బెండ్ ఆపారనమాట ఇక్కడ. ఇంకా లోపలికి వచ్చేసి టీ ఆర్డర్ చేసుకుంటే టీ లేదు, కాఫీనే ఉంది. ఇంకా నలుగురికి కూడా కాఫీ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా మా హస్బెండ్ నిన్న మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ డ్రైవింగ్లో ఉండి ఫుల్ హెడేక్ వస్తుంది. సో అందుకని ఆయన కూడా కాఫీ ఆర్డర్ చేసుకున్నారు.
పిల్లలకి వచ్చేసి ఓరియో మిల్క్ షేక్ ఏదో ఆర్డర్ చేశారు. అది పిల్లలు సగం తాగేసి సగం వదిలేశారనమాట. అంతగా నచ్చలేదు వాళ్ళకి. ఈ కేఫ్ లోపల అయితే మాత్రం చాలా బాగుందండి. మంచి మంచి ఫొటోస్ తీసుకోవచ్చు. సో లాస్ట్కి ఇంకా కాఫీ అయితే వచ్చేసింది. ఇంకా నలుగురం కూడా కాఫీ తాగేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా మేము ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్ళేటప్పటికి 9:30 అలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేసామన్నమాట. సో ఇంకా కాఫీ తాగేసి ఒక 10 మినిట్స్ రిలాక్స్ అయ్యి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే మా హస్బెండ్కి డ్రైవింగ్ వల్ల చేతులు తిమ్ముర్లోకి వస్తున్నాయి అనమాట. ఒక 10 మినిట్స్ అలా రిలాక్స్ అయ్యి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇంకా మేము బెంగళూరు వెళ్ళడానికి మాకు 3 hours 24 minutes చూపిస్తుంది టైము. సిటీలోకి ఎంటర్ అవ్వడానికి, ఇంటికి వెళ్ళడానికి కాదు. ఇంకా సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా ట్రాఫిక్తో ఇంకా ఎంత టైం పడుతుందో ఇంకా వెళ్ళేటప్పటికి చూడాలి. సో ఇంకా సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా అప్పటికే సిటీలో ఎంటర్ అయ్యేటప్పటికే మాకు 8:30, 9 అలా అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేసే ఓపిక అయితే అస్సలు లేదు. సో ఇంకా డిన్నర్ కూడా బయటే చేసేసి వెళ్ళిపోదామని డిసైడ్ చేసుకున్నాము. ఎందుకంటే ఉడిపి నుంచి మాకు 12 hours పట్టేసింది బెంగళూరు రావడానికి. మధ్య మధ్యలో ఆగుతూ వచ్చాం కాబట్టి. సో ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ అయితే చాలా లైట్గా చేసేసి ఇంటికి వెళ్ళి ఫుల్గా నిద్రపోయామన్నమాట. నెక్స్ట్ డే మండే పిల్లలిద్దరిని స్కూల్కి పంపించలేదు ఇంకా, ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయారని. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.